హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పక్కా తెలంగాణ స్టైల్ శనగ గుడాలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు శనగలను తీసుకొని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అందులోని వాటర్ను పూర్తిగా తీసివేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లోనికి శనగలను వేసుకోవాలి. అందులోనికి తగినన్ని వాటర్ను వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను అందులోని వాటర్ను స్ట్రైనర్ సహాయంతో తీసివేస్తున్నాను. ఈ విధంగా శనగలను స్ట్రైనర్లోనికి తీసుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. స్టవ్ పైన ఒక కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులైన పెసరపప్పు, ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్రను వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి, కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను 1 కప్పు వేసుకొని కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మలు కొద్దిగా, కట్ చేసినటువంటి అల్లం ముక్కలు కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు 1 6ను వేసుకోవాలి. మరొకసారి వీటిని కూడా ఈ పోపులో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. వీటిని కూడా మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక స్ట్రైనర్లోనికి తీసుకున్నటువంటి శనగలను వేసుకుంటున్నాను. వీటిని కూడా ఈ పోపులో ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, వెల్లుల్లి కారం కొద్దిగా వేసుకొని వీటన్నింటినీ కలిసేలాగున గరిటెతో కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర తురుము కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. సో అంతేనండి, పక్కా తెలంగాణ స్టైల్ శనగ గుడాలు రెడీ. సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.